సన్యాస సన్యాసమును, కర్మయోగ చ కర్మయోగమును, ఉభౌ రెండును, నిశ్రేయసకరౌ మోక్ష సాధనములు, తయోక్తు ఆ రెండింటిలోను, కర్మసన్యాసాత్ కర్మ సన్యాసము కంటెను, కర్మయోగ కర్మయోగమే విశిష్యతే శ్రేష్టమైనది. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మసన్యాసము కర్మయోగము అను ఈ రెండును మోక్షమును కలుగచేయును. కాని ఈ రెండింటిలోను కర్మసన్యాసము కంటెను కర్మయోగమే శ్రేష్టమైనది. జ్ఞేయః స నిత్యసన్యాసీయో న ద్వేష్టిన కాంక్షతి, నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. 3 జ్ఞేయః స నిత్యసన్యాసీ యః న ద్వేష్టి న కాంక్షతి, నిర్ద్వంద్వః హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహో అర్జున, యః వడు, న ద్వేష్టి ద్వేషింపడో, కాంక్షతి కోర్డో, సహ్ వాడు, నిత్యసన్యాసి సదా సన్యాసిగా, జ్ఞేయః తెలియదగినవాడు, నిర్ద్వంద్వ ద్వంద్వములను విడిచినవాడు, సుఖం సుఖముగా, బంధాత్ సంసార బంధము నుండి, ప్రముచ్యతే హి విముక్తుడగును. ఓ మహాబాహో, ఎవరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్యసన్యాసిగా ఎరుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు అవలీలగా సంసార బంధముల నుండి విముక్తుడగును. సాంఖ్యయోగౌ పృథ్వాలాః ప్రవదంతి న పండితాః, ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. 4 సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః, ఏకం అపి ఆస్థితః సమ్యక్ ఉభయోః విదంతే ఫలం. సాంఖ్యయోగ జ్ఞానకర్మములు పృథక్ వేరని, బాలాః అవివేకులు, ప్రవదంతి చెబుతున్నారు, పండితాః పండితులు, న చెప్పరు, ఏకమపి రెంటిలో ఒకదానినైనను, సమ్యక్ లెస్సగాను, ఆస్థితః ఆచరించువాడు, ఉభయో రెండింటి యొక్క ఫలం ప్రయోజనమును, విదంతే పొందుచున్నాడు. సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని అవివేకులు పలికెదరు, పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్క దానినైనను బాగుగా ఆచరించిన వాడు ఈ రెండింటికి ఫలస్వరూపమైన పరమాత్మను పొందుచున్నాడు. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే, ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. 5 యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తత్ యోగై అపి గమ్యతే, ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్యై జ్ఞానయోగుల చేత, యత్ స్థానం ఏ స్థానం, ప్రాప్యతే పొందబడుచున్నదో, తత్ అది, యోగై అపి యోగుల చేతను కూడా, గమ్యతే పొందబడుచున్నది. సాంఖ్యం చ జ్ఞానయోగమును, యోగం చ కర్మయోగమును, ఏకం ఒక్కటిగను, యః ఎవడు, పశ్యతి చూచున్నాడో, సహ్ వాడు, పశ్యతి చూచుచున్నాడు. జ్ఞానయోగులు పొందు మోక్షమునే కర్మయోగులను పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే నిజమును గ్రహించినవాడగును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత, యోగయుక్తోము నిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. 6 సన్యాస తు మహాబాహో దుఃఖం ఆప్తున్ అయోగత, యోగయుక్త ముని బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి. మహాబాహో అర్జున, సన్యాసః తు సన్యాసమన్నను, అయోగత యోగము లేకుండా, ఆప్తున్ పొందుట, దుఃఖం దుఃఖముతో కూడినది, యోగయుక్త యోగయుక్తుడు, ముని మననశీలుడు, బ్రహ్మ బ్రహ్మమును, నచిరేణ త్వరగా, అధిగచ్చతి. నేమ్ గొప్ప బాహువులు కలవో అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి అందును కర్తృత్వమును త్యజించుట కష్టము. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ, సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిష్యతే. 7 యోగయుక్త విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ, సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్ అపి న లిష్యతే. యోగయుక్త యోగయుక్తుడు, విశుద్ధాత్మ పరిశుద్ధమైన అంతఃకరణ గలవాడును, విజితాత్మ తనను తాను వశపరచుకు కొన్నవాడును, జితేంద్రియ జితేంద్రియుడును, సర్వభూతాత్మ భూతాత్మ
సర్వ ఆత్మలు తన ఆత్మగా తెలుసుకునినవాడు. కుర్వన్ అపి కర్మలను చేసినను నలిష్యతే అంటబడడు. కర్మయోగము నాచరించువాడు, మనస్సును వశమునందుంచుకొనినవాడు, జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవానికి కర్మలను ఆచరించుచున్నను వాటిచేత అంటబడడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. 8 ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్నున్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. 9 న ఏవా కించిత్ కరోమి ఇతి యుక్తః మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్. తత్వవేత్ తత్వము నెరిగిన, యుక్తః యోగయుక్తుడు, పశ్యన్ చూచుచు, శృణ్వన్ వినుచు, స్పృశన్ తాకుచు, జిగ్రన్ వాసన చూచుచు, అశ్నన్ తినుచు, గచ్చన్ నడచుచు, స్వపన్ నిద్రించుచు, శ్వసన్ శ్వాసించుచు, ప్రలపన్ పలుకుచు, విసృజన్ విడుచుచు, గృహ్ణాన్ తీసికొనుచు, ఉన్మిషన్నిమిషన్నపి కనులు తెరుచుచు మూయుచున్నను, ఇంద్రియాణి ఇంద్రియములు, ఇంద్రియార్థేషు శబ్దాది విషయములందు, వర్తంతే ఇతి వర్తించుచున్నవని, ధారయన్ నిశ్చయించిన వాడై, కించిత్ కొంచెమును, న కరోమి ఏవ ఇతి నేను ఏమీ చేయుటలేదని, మన్యేత తలంచును. పరమార్థతత్వము నెరిగిన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆగ్రనించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాస క్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరుచుచు, మూయుచు ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయముల యందు వర్తించుచున్నవనియు, తానేమియు చేయుటలేదనియే తలంచును. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస. 10 బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రం ఇవ అంబస. యః ఎవడు కర్మాణి కర్మలను బ్రహ్మణి పరబ్రహ్మము నందు ఆదాయ ఉంచి సంగం ఆసక్తినిం త్యక్త్వా విడిచి కరోతి చేయుచున్నాడో సహ్ వాడు అంబస నీటిచేతను పద్మపత్రం ఇవ తామరాకు వలెను పాపేన పాపముచేత న లిప్యతే అంటబడడు. కర్మలన్నింటినీ భగవదర్పణము గావించి ఫలాసక్తిరహితముగా కర్మలనాచారింభు వానిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపముచేత అంటబడడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. 11 కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియై అపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. కాయేన దేహము చేతను, మనసా మనస్సు చేతను, బుద్ధ్యా బుద్ధిచేతను, కేవలై ఆసక్తి లేనట్టి, ఇంద్రియై అపి ఇంద్రియముల చేతను, ఆత్మశుద్ధయే చిత్తశుద్ధి కొరకు, యోగినః యోగులు, సంగం త్యక్త్వా సంగత్వము వీడి, కర్మ కర్మమును, కుర్వంతి చేయుచున్నారు. కర్మయోగులు ఫలాసక్తిరహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరించుచున్నారు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. 12 యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తః నిబధ్యతే. యుక్తః ఆత్మయోగారూఢుడు కర్మఫలం ఫలమున త్యక్త్వా విడిచి నైష్టికీం భగవత్ప్రాప్తి రూపమైన శాంతిం శాంతిని ఆప్నోతి పొందుచున్నాడు. అయుక్తః యోగయుక్తుడు కానివాడు కామకారేణ కామప్రేరేపణ చేత ఫలే కర్మఫలమునందు సక్తః ఆసక్తుడై నిబధ్యతే బంధింపబడుచున్నాడు. నిష్కామకర్మయోగి కర్మఫలములను త్యజించి భగత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలనాచారించి బద్ధుడగుచున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ
నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. 13 సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే సుఖం వశి. నవద్వారే పురే దేహి న ఏవ కుర్వన్ న కారయన్. వశి ఇంద్రియ నిగ్రహము గలవాడు, మనసా మనస్సు చేత, సర్వకర్మాణి సమస్త కర్మలను, సన్యస్య విడిచిపెట్టి, నవద్వారే 9 ద్వారములు గల, పురే పురమున, దేహి పురుషుడు, న ఏవ కుర్వన్ చేయనివాడై, న కారయన్ చేయింపని వాడై, సుఖం సుఖముగా, ఆస్తే ఉంటున్నాడు. ఇంద్రియ నిగ్రహముతో నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి, పరమాత్మ స్వరూపమున స్థితుడై, ఆనందమును అనుభవించుచున్నాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు. న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. 14 న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు. న కర్మఫల సంయోగం స్వభావః తు ప్రవర్తతే. ప్రభువు లోకస్య లోకమున, కర్తృత్వం కర్తృత్వమును, కర్మాణి కర్మలను, కర్మఫల సంబంధమును, న సృజతి సృజింపడు, స్వభావః తు స్వభావమే, ప్రవర్తతే ప్రవర్తించుచున్నది. భగవంతుడు జీవుల యొక్క కర్తృత్వమును గాని, వారి కర్మలను గాని, కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తించుచున్నది. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభు. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. 15 న ఆదత్తే కస్యచిత్ పాపం న చ ఏవ సుకృతం విభు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. విభు ప్రభువు, కస్యచిత్ ఎవని యొక్కయు, పాపం పాపమును, సుకృతం చ ఏవ పుణ్యమును కూడా, నా ఆదత్తే గ్రహింపడు. అజ్ఞానేన అజ్ఞానము చేత, జ్ఞానం జ్ఞానము, ఆవృతం కప్పబడెను, తేన అట్టి అజ్ఞానము చేత, జంతవః జంతువులు, ముహ్యంతి మోహమును చెందుచున్నవి. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాపకర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు భ్రమకి లోనగుచున్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. 16 జ్ఞానేన తు తత్ అజ్ఞానం ఏషాం నాసితం ఆత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మన ఆత్మ యొక్క, జ్ఞానేన జ్ఞానము చేత, ఏషాం ఎవరి యొక్క, తత్ అజ్ఞానంతు ఆ అజ్ఞానము, నాశితం నశింపజేయబడినదో, తేషాం వారి యొక్క, జ్ఞానం జ్ఞానము, ఆదిత్యవత్ సూర్యుని వలెను, తత్పరం ఆ పరమాత్మను, ప్రకాశయతి ప్రకాశింపజేయుచున్నది. అజ్ఞానము పరమాత్మతత్వ జ్ఞానప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి పరమాత్మను సూర్యుని వలె ప్రకాశింపజేయుచున్నది. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిరర్ధూతకల్మషాః. 17 తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః గచ్చంతి ఆ పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. తద్బుద్ధయః ఆ బ్రహ్మము నందే బుద్ధిగలవారును, తదాత్మానః తద్రూపమైన వారును, తన్నిష్టాః ఆత్మనిష్ఠులగువారును, తత్పరాయణాః బ్రహ్మపరాయణులును, జ్ఞాననిర్ధూతకల్మషాః జ్ఞానము చేత పోగొట్టబడిన పాపము గలవారునై, ఆ పునరావృత్తిం జన్మరహితమైన మోక్షమును, గచ్చంతి పొందుచున్నారు. పరమాత్మయందే నిరంతరము ఏకీభావములో స్థితులై, తత్పరాయణులైన పురుషులు జ్ఞానసాధనతో పాపరహితులై, పునరావృత్తి రహితమైన శాశ్వత పరమగతిని పొందుచున్నారు. విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. 18 విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సుని చ ఏవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యావినయ సంపన్నే విద్యయును వినయమును గల, బ్రాహ్మణే బ్రాహ్మణుని యందును, గవి గోవు యందును, హస్తిని ఏనుగునందును, సుని చ కుక్క యందును, స్వపాకే చ ఏవ చండాలుని యందును కూడా, పండితాః పండితులు, సమదర్శినః సమాభావము గలవారు. విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు
ఏనుగు కుక్క మొదలగు వానియందును చండాలుని యందును సమదృష్టిని గలవానినై జ్ఞాని అందురు. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మిణి తే స్థితాః. 19 ఇహ ఏవ తై జితః సర్గః ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషిం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మిణి తే స్థితాః. ఏషాం ఎవరి యొక్క మనస్సు సామ్యే సమభావమునందు స్థితం స్థిరముగా నుండునో తై వారి చేతను ఇహ ఏవ ఈ లోకమునందే సర్గః జన్మము జితః జయింపబడెను బ్రహ్మము నిర్దోషం దోషములేనిది సమం హి సమస్తము నందును సమముగా నున్నది గదా. తస్మాత్ అందువలన తే వారు బ్రహ్మిణి బ్రహ్మము నందును సమముగా నున్నది గదా. తస్మాత్ అందువలన తే వారు బ్రహ్మిణి బ్రహ్మము నందు స్థితా ఉన్నవారు. ఎవరి మనస్సు సమభావమందు స్థిరమైయున్నదో అట్టివారు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు. అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. పరమాత్మ దోషరహితుడు సముడు అందువలన సమభావస్థిత మనస్కులైన బ్రహ్మమునందున్న వారే ఎగుదురు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః. 20 న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య న ఉద్విజేత్ ప్రాప్య చ అప్రియం స్థిరబుద్ధి అసమ్మూఢ బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. స్థిరబుద్ధి గలవాడును అసమ్మూఢ మోహరహితుడును బ్రహ్మవిద్ బ్రహ్మజ్ఞాని బ్రహ్మణి స్థితః బ్రహ్మసమాధియందున్నవాడై ప్రియం ఇష్టమును ప్రాప్య చ పొందియును ప్రహృష్యేత్ సంతసించుట న లేదు అప్రియం అయిష్టమును ప్రాప్య పొందినను న ఉద్విజేత్ శోకింపడు. స్థిరమైన బుద్ధిగలవాడును మోహవివశుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషముగాని అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖముగాని పొందడు. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. 21 బాహ్యస్పర్శేషు అసక్తాత్మా విదంతి ఆత్మని యత్ సుఖం స బ్రహ్మ యోగయుక్తాత్మా సుఖం అక్షయం ఆశ్నుతే. బాహ్యస్పర్శేషు బాహ్య విషయములందు అసక్తాత్మ అనాసక్తుడు ఆత్మని తనయందు యత్ ఎట్టి సుఖమును విదంతి పొందునో సహ్ వాడు బ్రహ్మయోగాయుక్తాత్మ బ్రహ్మయోగమునందు కూడినవాడై అక్షయం నాశములేని సుఖం శాంతిని ఆశ్నుతే పొందుచున్నాడు. ప్రాపంచిక విషయములయందు అనాసక్తమైన అంతఃకరణముగల సాధకుడు ఆత్మస్థిత ధ్యానజనితమైన సాత్వికాత్మ ఆనందమును పొందును. పిదప అతడు బ్రహ్మనిష్టయను సమాధితో గూడుకునినవాడై అక్షయమును పొందుచున్నాడు. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. 22 ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. కౌంతేయ అర్జున సంస్పర్శజా విషయేంద్రియ సంయోగము వలన కలుగు భోగములు ఏవి కలవో తే అవి దుఃఖయోనయ ఏవ దుఃఖహేతువులే ఆద్యంతవంతః ఆద్యంతములు గలవి తేషు వానియందు బుధః జ్ఞాని న రమతే హి రమించడు గదా. ఓ అర్జున విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నీయును భోగలాలసులకు సుఖములుగా భాసించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే ఆద్యంతములు గలవి అనగా అనిత్యములు. వివేకి వాటియందు ఆసక్తుడు కాడు. శక్నోతి హైవయ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. 23 శక్నోతి ఇహ ఏవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సః యుక్తః సః సుఖీ నర. యః ఏ నరుడు శరీర విమోక్షణాత్ శరీరమును విడుచుట కంటే ప్రాక్ పూర్వము ఇహ ఏవ ఈ లోకము నందే కామక్రోధోద్భవం కామక్రోధము వలన బుట్టిన వేగమును సోఢుం సహించుటకు
శక్నోతి సమర్థుడగుచున్నాడో సహ్ వాడు యుక్తః యోగి సహ్ అతడే సుఖీ ఆత్మానందము గలవాడు. ఎవరు ఈ శరీరమును విడువకముందే అనగా జీవించి ఉండగనే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకునునో అతడే నిజమైన ఆత్మానందయోగి. పాంత సుఖోపాంతరారామ తదాంతర్జ్యోతిరేవయ స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోపాధిగచ్చతి. 24 యః అంత సుఖ అంతరారామ తథా అంతర్జ్యోతి ఏవ యః సః యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి. యః ఎవడు అంతఃసుఖ అంతరంగిక సుఖము గలవాడును, అంతరారామ ఆత్మరతిననుభవించువాడును, తథా అట్లే యః ఎవరైతే అంతర్జ్యోతి ఏవ ఆత్మ ప్రకాశము గలవాడునగు సహ్ ఆ యోగి బ్రహ్మభూత బ్రహ్మభూతుడై బ్రహ్మనిర్వాణం మోక్షమును అధిగచ్చతి పొందుచున్నాడు. ఎవరు అంతరాత్మయందే సుఖించుచు ఆత్మయందే రమించునో అట్టి ఆత్మజ్ఞాని అయిన సాంఖ్యయోగి పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందును. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషః ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. 25 లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషః ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. క్షీణకల్మషః నశించిన పాపములు గలవారును, ఛిన్నద్వైధా ఛేదింపబడిన సంశయములు గలవారు, యతాత్మానః నియమింపబడిన దేహేంద్రియాదులు గలవారు, సర్వభూతహితే సకల ప్రాణులకు హితము చేయుటనందును, రతాః ఆసక్తి గలవారునగు, ఋషయః జ్ఞానులు బ్రహ్మ నిర్వాణం బ్రహ్మనందమును లభంతే పొందుచున్నారు. పాపరహితులును జ్ఞానప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సర్వప్రాణుల హితమును గోరు ఋషులు బ్రహ్మ నిర్వాణమును పొందుచున్నారు. కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం. 26 కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభిత బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధవియుక్తానాం కామక్రోధముల చేత విడువబడిన వారును, యతచేతసాం నియమింపబడిన చిత్తము గలవారు, విదితాత్మనాం తెలియబడిన ఆత్మ గలవారును అగు, యతీనాం యుక్తులకు బ్రహ్మనిర్వాణం బ్రహ్మానందము అభిత అంతటను వర్తతే ఉన్నది. కామక్రోధములు లేనివారు మనోనిగ్రహము కలవారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. స్పర్శాన్ కృతత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాప్రాణౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. 27 యంతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. 28 స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్ చక్షు చ ఏవ అంతరే భ్రువో ప్రాణాపానౌ సమా కృత్వా నాసాభ్యంతరచారిణౌ. యంతేంద్రియమనోబుద్ధిః మునిః మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధః యః సదా ముక్తః ఏవ సః. యః ఎవడు బాహ్యాన్ వెలుపలివైన స్పర్శాన్ శబ్దాది విషయములను బహిః ఏవ వెలుపలనే కృత్వా చేసి చ మరియు చక్షు దృష్టిని భ్రువో కనుబొమ్మల యొక్క అంతరే నడుమ కృత్వా నిలిపి ప్రాణాపానౌ ప్రాణాపానవాయువులను సమౌ సమానముగా నాసాభ్యంతరచారిణౌ ముక్కులోపల సంచరించునట్లు యతేంద్రియ మనోబుద్ధి నియమింపబడిన ఇంద్రియములను మనస్సును బుద్ధిని విగతేచ్ఛాయ భయక్రోధ కోరికను భయమును క్రోధమును విడిచినవాడై మోక్షపరాయణ మోక్షపరాయణుడై ముని అయి వర్తతే ఉంటున్నాడో సహ్ అతడు సదా ఎల్లప్పుడును ముక్తః ఏవ ముక్తుడే. బాహ్య విషయభోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందును స్థిరముగా ఉంచవలెను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు బుద్ధి ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధనల వలన మోక్షపరాయణుడైన సాధకుడు ఇచ్ఛాభయక్రోధరహితుడై ఎల్లప్పుడూ ముక్తుడగును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. 29. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం పృచ్చతి. యజ్ఞతపసాం యజ్ఞతపస్సులకు, భోక్తారం భోక్తగను, సర్వలోక మహేశ్వరం సర్వలోకములకు ప్రభువును, సర్వభూతానం సర్వభూతములకు, సుహృదం మిత్రునిగను, మాం నన్ను, జ్ఞాత్వా తెలిసికొని, శాంతిం శాంతిని, పృచ్చతి పొందుచున్నాడు. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు, పరమ ప్రేమస్వరూపుడు. ఇట్టి భగవత్తత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మసన్యాసయోగో నామ పంచమోపాధ్యాయః. ఆత్మసంయమయోగః. శ్రీపరమాత్మనే నమః. అథ షష్ఠోపాధ్యాయః. ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. 1. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్ని న చ అక్రియః. యః ఎవడు కార్యం చేయదగిన కర్మ కర్మమును, కర్మఫలం కర్మఫలమును, అనాశ్రితః ఆశించనివాడై, కరోతి చేయునో, సహ్ అతడు, సన్యాసీ చ సన్యాసీయును, యోగీ చ యోగియును, నిరగ్ని అగ్నిహోత్రాదులు వదిలినవాడును, అక్రియ చ కర్మలు చేయనివాడును న కాడు. శ్రీభగవానుడు పలికెను, కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్యకర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కాని కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియుకాడు. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. 2. యం సన్యాసం ఇతి ప్రాహు యోగం తం విద్ధి పాండవ న హి అసన్యస్త సంకల్ప యోగి భవతి కశ్చన. పాండవ అర్జున, యం దేనిని సన్యాసం ఇతి సన్యాసమని, ప్రాహు చెప్పుదురో, తం దానిని, యోగం యోగముగా, విద్ధి తెలిసికొనుము, అసన్యస్త సంకల్ప విడువబడని సంకల్పములు గలవాడు, కశ్చన ఎవడును, యోగి యోగి న భవతి హి కాడుగదా. ఓ అర్జున, సన్యాసము అని పిలువబడునదియే యోగము అని తెలిసికొనుము. సంకల్పత్యాగము చేయనివాడెవ్వడును యోగి కానేరడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమః కారణముచ్యతే. 3. ఆరురుక్షో మునే యోగం కర్మ కారణం ఉచ్యతే యోగారూఢస్య తస్య ఏవ సమః కారణం ఉచ్యతే. యోగం యోగమును, ఆరురుక్షో పొందదలచిన, మునే మునికి, కర్మ కర్మము, కారణం సాధనమని, ఉచ్యతే చెప్పబడుచున్నది. యోగారూఢస్య యోగమును పొందిన, తస్య వానికి, సమః ఏవ సమమే, కారణం కారణమని, ఉచ్యతే చెప్పబడుచున్నది. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము. యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. 4. యదా హి న ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢః తదా ఉచ్యతే. యదా హి ఎప్పుడైతే, ఇంద్రియార్థేషు శబ్దాది విషయములందు, కర్మసు కర్మలయందు, నా అనుషజ్యతే ఆసక్తినుంచడో, సర్వసంకల్ప సన్యాసి సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యగారూఢుడని ఉచ్యతే చెప్పబడుచున్నాడు. ఇంద్రియ భోగములయందును కర్మలయందును ఆసక్తినుంచక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడనబడును. ఉద్ధరేదానాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. 5. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం న ఆత్మానం అవసాదయేత్ ఆత్మా ఏవ హి ఆత్మనః బంధుః ఆత్మా ఏవ రిపుః ఆత్మనః. ఆత్మానం తనను, ఆత్మన ఆత్మచేతను, ఉద్ధరేత్ ఉద్ధరించుకొనవలెను,
ఆత్మానం ఆత్మను న అవసాదయేత్ అధోగతి కానీయకూడదు. ఆత్మన తనకు ఆత్మా ఏవా ఆత్మయే బంధుహి బంధువు గదా. ఆత్మన ఆత్మకు ఆత్మాయవా ఆత్మయే రిపు శత్రువు గదా. మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. తమకు తామే అధోగతి పాలుకారాదు. లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. 6 బంధు ఆత్మ ఆత్మన తస్య ఏన ఆత్మ ఏవ ఆత్మాన జితః అనాత్మన తు శత్రుత్వే వర్తేత ఆత్మ ఏవ శత్రువత్. ఏన ఎవనిచేత ఆత్మ ఆత్మ ఆత్మన ఏవ ఆత్మచేతనే జితః జయింపబడినదో ఆత్మన ఆత్మయోగి అయిన తస్య వానికి ఆత్మ ఆత్మ బంధు బంధువు అనాత్మనః తు ఆత్మజ్ఞానము లేనివానికి ఆత్మాయవ ఆత్మయే శత్రువత్ శత్రువు వలె శత్రుత్వే శత్రుభావమునందు వర్తత ప్రవర్తించును. ఎవరు తన మనస్సును జయించునో అట్టి వాని మనస్సు బంధువులా ఉపకారిలా ఉండును. మనస్సును జయింపనిచో అది శత్రువై అపకారము చేయును. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తదా మానవమానయో. 7 జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానాపమానయో. శీతోష్ణ సుఖదుఃఖేషు శీతోష్ణ సుఖదుఃఖములందు తథా అటులే మానాపమానయో మానాపమనములయందు ప్రశాంతస్య ప్రశాంత స్వభావము గలవానికి జితాత్మన జయింపబడిన ఆత్మ గలవానికి పరమాత్మ సమాహితః సమాహితుడగుచున్నాడు. శీతోష్ణములు సుఖదుఃఖములు మానావమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు పరమాత్మ చక్కగా స్థితుడై యుండును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచన. 8 జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థ విజితేంద్రియ యుక్త ఇతి ఉచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచన. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ జ్ఞాన విజ్ఞానముల చేత తృప్తి చెందినవాడు. కూటస్థ కూటస్థుడు. విజితేంద్రియ జయింపబడిన ఇంద్రియములు గలవాడు. యుక్త ఇతి యుక్తుడని ఉచ్యతే చెప్పబడుచున్నాడు. యోగి అట్టి యోగి సమలోష్టాశ్మకాంచన మట్టిని రాతిని బంగారమును సమముగా జూచువాడు. యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు. ఇంద్రియాదులను పూర్తిగా వశపరచుకొనినవాడు. అతడు మట్టిని రాతిని బంగారమును సమానముగా చూచును. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. 9 సుహృత్ మిత్ర అరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుషు ఆపి చ పాపేషు సమబుద్ధి విశిష్యతే. సుహృత్ మంచి హృదయము గలవారి యందును, మిత్ర మిత్రుల యందును, అరి శత్రువుల యందును, ఉదాసీన తటస్థుల యందును, మధ్యస్థ మధ్యవర్తుల యందును, ద్వేష్య అప్రియుల యందును, బంధుషు బంధువుల యందును, సాధుషు మంచివారి యందును, పాపేషు అపిచ పాపుల యందును సమబుద్ధి సమభావము గలవాడు విశిష్యతే శ్రేష్ఠుడగుచున్నాడు. సుహృదుల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును, ఉదాసీనుల యందును, మధ్యస్థుల యందును, ద్వేషింపదగిన వారి యందును, బంధువుల యందును, ధర్మాత్ముల యందును, పాపుల యందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీర పరిగ్రహ. 10 యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీర్ అపరిగ్రహ. యోగి యోగి రహసి రహస్య ప్రదేశమునందు స్థితః ఉన్నవాడై ఏకాకి ఏకాంతముగ నుండువాడు యతచిత్తాత్మ వశీకృతమైన దేహేంద్రియాదులు గలవాడు నిరాశి ఆశలేనివాడు అపరిగ్రహ అన్యుల నుండి ఏమియు గ్రహించనివాడు సతతం నిరంతరము ఆత్మానం తనను యుంజీత ధ్యాననిష్టయందుంచవలెను.
శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరచుకునినవాడు ఆశారహితుడు వ్రతుడు అయిన యోగి ఒంటరి ప్రదేశమున కూర్చుని ఆత్మను నిరంతరము పరమాత్మయందే ఉంచవలెను. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకు సోత్తరం. 11 శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మన న అత్యుచ్ఛ్రితం న అతినీచం చైలాజినకు సోత్తరం. శుచౌ శిచితయైన దేశే ప్రదేశమునందు నా అత్యుచ్ఛ్రితం మిక్కిలి ఎత్తుగానిదియు నా అతినీచం మిక్కిలి క్రిందిగానుండనిదియు చేలాజీనకు సోత్తరం వస్త్రము చర్మము దర్భలును ఒకదానిపై నొకటిగా గలదియు స్థిరమైనదియు ఆత్మన తన యొక్క ఆసనం పీఠమును ప్రతిష్టాప్య నిలిపి పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును జింకచర్మమును వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి అంత ఎక్కువగా కాని తక్కువగా కాని కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియ ఉపవిశ్వసనే యుంజ్యాత్యోగమాత్మవిశుద్ధతే. 12 తత్ర ఏకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియ ఉపనిశ్య ఆసనే యుంజ్యాత్ యోగం ఆత్మవిశుద్ధే. యతచిత్తేంద్రియ క్రియ స్వాధీనమైన ఇంద్రియ మనోవ్యాపారములు గలవాడై మనస్సును ఏకాగ్రం ఏక విషయము నందున్న దానినిగను కృత్వా చేసి తత్ర ఆసనే పీఠమునందు ఉపనిశ్య కూర్చుండి ఆత్మశుద్ధయే ఆత్మశుద్ధి కొరకు యోగం ఆత్మయోగమును యుంజ్యాత్ అభ్యాసము చేయవలెను. ఆ ఆసనముపై కూర్చుని చిత్తేంద్రియ వ్యాపారములను వశము నందుంచుకొని ఏకాగ్రతగల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై యోగాభ్యాసమును సాధన చేయవలెను. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. 13 సమం కాయశిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ చ అనవలోకయన్. యోగయుక్తుడు కాయశిరోగ్రీవం దేహమును శిరమును కంఠమును అచలం కదలకుండా సమముగను ధారయన్ ధరించుచు స్థిరుడై దిశ్చ దిక్కులను ఆనవలోకయన్ చూడనివాడై స్వం తనదైన నాసికాగ్రం ముక్కు చివరను సంప్రేక్ష్య చూచును. శరీరమును మెడను శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా నుంచి దిక్కులను చూడక తన నాసికాగ్రభాగమునందే దృష్టిని నిలుపవలెను. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థిత మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర. 14 ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థిత మనః సంయమ్య మచ్చిత్త యుక్త ఆసీత మత్పర. మనస్సును సంయమ్య నిగ్రహించి ప్రశాంతాత్మ ప్రశాంతచిత్తుడై విగతభీః భయము లేనివాడై బ్రహ్మచారివ్రతే బ్రహ్మచారివ్రతమునందు స్థిత ఉండి మచ్చిత్త నాయందే చిత్తమును నిలిపి మత్పర నా భక్తుడై ఆసీత ఉండవలెను. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్యవ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో నాయందు చిత్తము గలవాడై నన్నే పరమగతిగా నమ్మి నిశ్చలుడయుండవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానస శాంతి నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి. 15 యుంజన్ ఏవం సదా ఆత్మానం యోగి నియతమానస శాంతి నిర్వాణపరమాం మత్సంస్థాం అధిగచ్చతి. యోగి నియతమానస నియమింపబడిన మనస్సు గలవాడై సదా నిరంతరము ఏవం ఈ రీతిగా ఆత్మానం తనను యుంజన్ యోగమునందు నిలిపినవాడై నిర్వాణపరమాం ఉత్తమ మోక్షము మత్సంస్థాం నా స్థితి యొక్క శాంతిని అధిగచ్చతి పొందుచున్నాడు. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి నా యందున్న పరమానందమునకు పరాకాష్ట్రూపమైన శాంతిని పొందుచున్నాడు. నాత్యశ్నతస్తు యోగోపాస్తి న చైకాంతమనశ్నత న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. 16 న అతి అశ్నత తు యోగ అస్తి న చ ఏకాంతం అనశ్నత న చ అతి స్వప్నశీలస్య
జాగ్రత్తః న ఏవ చ అర్జున 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 యోగః యోగము అతి అశ్నతః తు విశేషముగా తినడివానికి న అస్తి లేదు ఏకాంతం మిక్కిలి అనశ్నతః చ తిననివానికి న లేదు అతి స్వప్నశీలస్య చ ఎక్కువ నిద్రించువానికి న లేదు జాగ్రత్తః ఏవ చ మేలుకొని యుండువానికి న లేదు అర్జున అతిగా భుజించువానికిని ఏమాత్రము భుజింపనివానికిని అతిగా నిద్రించువానికిని ఎల్లప్పుడూ మేల్కొని యుండువానికిని ఈ యోగసిద్ధి కలుగును యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగః భవతి దుఃఖః 17 యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగః భవతి దుఃఖః యుక్తాహార విహారస్య ఉచితమైన ఆహార విహారములు గలవానికి కర్మసు కర్మలయందు యుక్తచేష్టస్య ఉచితరీతిని చరించువానికి యుక్తస్వప్నావబోధస్య యుక్తమైన నిదుర మెలకువ గలవానికిం యోగః ఈ యోగము దుఃఖః దుఃఖహారము భవతి అగుచున్నది మితాహారము కర్మలందు మితమైన ప్రవర్తన గలవాడును మితమైన నిద్రగల మనుజునకు యోగము దుఃఖములను బొగొట్టునదిగా అగుచున్నది యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా 18 యదా వినియతం చిత్తం ఆత్మని ఏవ అవతిష్ఠతే నిఃస్పృహః సర్వకామేభ్యః యుక్తః ఇతి ఉచ్యతే తదా యదా ఎప్పుడు వినియుతం నియమింపబడిన చిత్తం మనస్సు ఆత్మని ఏవ ఆత్మయందే అవతిష్ఠతే నిలిచియుండునో తదా అప్పుడు సర్వకామేభ్యః సమస్త కామముల నుండి నిఃస్పృహ కోరికలేనివాడై యుక్తః ఇతి యుక్తుడని ఉచ్యతే చెప్పబడుచున్నాడు చిత్తమునడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న నన్ను భజించును అట్టి యోగి సర్వదా సర్వవ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నా యందే ప్రవర్తించుచుండును యథా దీపో నివాతస్థో నెంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మన 19 యథా దీప నివాతస్థ న ఇంగతే సా ఉపమా స్మత యోగిన యతచిత్తస్య యుంజత యోగం ఆత్మన నివాతస్థ గాలిలేని చోటనున్న దీపము యథా ఎటులా న ఇంగతే కదలకుండునో సా అది ఆత్మన ఆత్మ యొక్క యోగమును యుంజుత అభ్యసించుచున్న యోగిన యోగి యొక్క యతచిత్తస్య నియమిత చిత్తమునకు ఉపమా దృష్టాంతముగా స్మత చెప్పబడుచున్నది వాయుప్రసారములేని చోట నిశ్చలముగా నుండు దీపమువల యోగికి వశమయ్యున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిర్వికారముగా నిశ్చలముగా నుండును యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి 20 యత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ యత్ర చ ఏవ ఆత్మన ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి యోగసేవయ యోగము యొక్క సేవచే నిరుద్ధం నియమింపబడిన చిత్తము యత్ర ఎచ్చట ఉపరమతే శాంతిని పొందుచున్నాదో ఆత్మని ఆత్మయందు ఆత్మానం ఆత్మను ఆత్మన ఆత్మచేత పశ్యన్ దర్శించుచు యత్ర చ ఏవ ఏ స్థితి ఎందుండుట వలన తుష్యతి ఆనందమును పొందుచున్నదో ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసికుని యోగి ఆ పరమాత్మయందే సంతుష్టుడగుచున్నాడు సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః 21 సుఖం ఆత్యంతికం యత్ తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చ ఏవ అయం స్థితః చలతి తత్వతః యత్ ఏది అతీంద్రియం ఇంద్రియగ్రాహ్యము కానిదియు బుద్ధిగ్రాహ్యం బుద్ధికే గ్రాహ్యమైనదియు తత్ ఆత్యంతికం పరమమైన సుఖమును యత్ర ఏ స్థితియందు వేత్తి తెలిసికొనుచున్నాడో తత్ర ఆ స్థితియందు స్థితః ఉన్నవాడైన అయం ఈ యోగి తత్వత తత్వము నుండి నచ చలతి ఏవా
చలింపకయే యుండును. బ్రహ్మానందానుభము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడయ్యున్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏ మాత్రమూ చలింపడు. యం లబ్ధ్వాచ పరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. 22 యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే న అధికం తతః యస్మిన్ స్థితః న దుఃఖేన గురునా అపి విచాల్యతే. యం చ దేనిని లబ్ధ్వా పొంది తతః అంతకంటే అపరం ఇతరమైన లాభం లాభమును అధికం విశేషముగా న మన్యతే తలంపడో యస్మిన్ దేనియందు స్థితః ఉన్నవాడై గురునా గొప్పదైన దుఃఖేన అపి దుఃఖముచేత కూడా న విచాల్యతే చలింపజేయబడడు. పరమాత్మా ప్రాప్తిరూపలాభమును పొందినవాడు ఏ ఇతర లాభమును గూడ దానికంటే అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములను చలింపజేయజాలవు. తం విద్యాద్దుఃఖ సంయోగ వియోగం యోగసన్నితం స నిశ్చయేన యోక్తవ్యో యోగోపానిర్విన్నచేతస. 23 తం విద్వాత్ దుఃఖ సంయోగ వియోగం యోగసన్నితం స నిశ్చయేన యోక్తవ్యః యోగః అనిర్విన్నచేతస. దుఃఖ సంయోగ వియోగం దుఃఖ సంబంధమును దూరము చేయు. తం దానిని యోగ సన్నిహితం యోగమనబడు దానినిగా విద్యాత్ తెలుసుకొనవలయును. అనిర్విన్న చేతస విసుగులేని మనస్సుగల వానిచేత స అటువంటి యోగ యోగము నిశ్చయేన నిశ్చయేన నిశ్చయ బుద్ధితో యోక్తవ్య అభ్యసింపదగినది. దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ భగవత్సాక్షాత్కార రూపస్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన విసుగులేని చిత్తముతో నిశ్చయముగా అభ్యాసము చేయవలెను. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. 24 సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసా ఏవ ఇంద్రియగ్రామం వినియమ్య సమంతతః. సంకల్ప ప్రభవాన్ సంకల్పము వలన బుట్టెడి సర్వాన్ సమస్తమైన కామాన్ కోరికలను అశేషతః నిశ్శేషముగా త్యక్త్వా విడిచి మనసా ఏవ మనస్సుచేతనే ఇంద్రియగ్రామం ఇంద్రియ సమూహమును సమంతతః సమస్త విషయముల నుండియు వినియమ్య మరల్చి సంకల్పముల వలన కలిగిన కోరికలనన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. శనైరుపరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయ ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. 25 శనై ఉపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయ ఆత్మసంస్థం మనః కృత్వా న కించిత్ అపి చింతయేత్. ధృతి గృహీతయ ధైర్యముచే గ్రహింపబడిన బుద్ధ్యా బుద్ధిచేతను మనః మనస్సును ఆత్మసంస్థం ఆత్మయందుండు దానినిగను కృత్వా చేసి శనై మెల్లమెల్లగా ఉపరమేత్ బాహ్య విషయముల నుండి మరలింపవలెను. కించిత్ అపి కొంచెమైనను న చింతయేత్ చింతింపగూడదు. క్రమక్రమముగా సాధన చేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమునర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏ మాత్రము చింతన చేయరాదు. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. 26 యత నిశ్చరతి మన చంచలం అస్థిరం తత నియమ్య ఏతత్ ఆత్మని ఏవ వశం నయేత్. యత ఏ విషయములందు చంచలం చంచలమైనదియును అస్థిరం నిలకడలేనిదియునగు మనస్సు నిశ్చరతి నిరంతరమును సంచరించుచున్నదో తతః ఆయా విషయముల నుండి ఏతత్ ఈ మనస్సును నియమ్య మరలించి ఆత్మని ఏవ ఆత్మయందే వశమును నయేత్ పొందింపవలయును. సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిలుపవలయును. ప్రశాంతమనసం హేనం యోగినం సుఖముక్తం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత కల్మషం. 27
ప్రశాంతమనసం హి ఏనం యోగినం సుఖం ఉత్తమం. ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం ఆకల్మషం. ప్రశాంత మనసం ప్రశాంత చిత్తుడును, శాంతరజసం శాంతిని పొందిన రజోగుణము గలవాడు, బ్రహ్మభూతం బ్రహ్మభూతుడు, అకల్మషం పాపరహితుడగును, ఏనం ఈ యోగినం యోగి, ఉత్తమం శ్రేష్టమైన, సుఖం సుఖము, ఉపైతి హి పొందుచున్నది గదా. ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైనవాడును, అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగుయోగి బ్రహ్మానందమును పొందుచున్నాడు. యంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మష సుఖేన బ్రహ్మా సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. 28 యుంజన్ ఏవం సదా ఆత్మానం యోగి విగతకల్మష సుఖేన బ్రహ్మసంస్పర్శం అత్యంతం సుఖం ఆశ్నుతే. ఏవం ఈ విధముగా, సదా ఎల్లప్పుడూ, ఆత్మానం తనను, యుంజన్ ఆత్మయందు నిలుపని, విగత కల్మష పాపరహితమైన, యోగి యోగి సుఖేన సులభముగాను, బ్రహ్మ సంస్పర్శం బ్రహ్మానుభవరూపమగు, అత్యంతం నిరతిశయమగు, సుఖం ఆనందమును, ఆశ్నుతే పొందుచున్నాడు. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్తరీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమునర్చుచు, పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తిరూపమైన అపరిమితమైన ఆనందమును హాయిగా అనుభవించును. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. 29 సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. యోగయుక్తాత్మ యోగయుక్తుడు, సర్వత్రా అంతటా, సమదర్శన సమబుద్ధి కలిగి, ఆత్మానం తన ఆత్మను, సర్వభూతస్థం సకలభూతముల యందున్న వానినిగను, సర్వభూతాని సర్వభూతములను, ఆత్మని చ తన యందును, ఈక్షతే దర్శించుచున్నాడు. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావస్థితి రూపయోగయుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటిని సమభావముతో చూచువాడును అగుయోగి తనయాత్మను సర్వప్రాణులయందు స్థితమయున్నట్లుగను, ప్రాణులన్నింటిని తన ఆత్మయందు కల్పితములుగను చూచును. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి, తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. 30 యః మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి, తస్య అహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. యః ఎవడు మాం నన్ను సర్వత్రా సర్వభూతముల యందును పశ్యతి గాంచుచున్నాడో, తస్య వానికి, అహం నేను, న ప్రణశ్యామి అదృశ్యము కాను, సహ్ చ అతడును, మే నాకు న ప్రణశ్యతి కనబడకపోడు. ఎవరు సమస్త ప్రాణులందు నన్ను చూచునో అట్టివానికి నేను కనబడకపోను, నాకతడు కనబడకపోడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థిత సర్వదా వర్ధమానోపాపి స యోగి మయి వర్తతే. 31 సర్వభూతస్థితం యః మాం భజతి ఏకత్వం ఆస్థిత సర్వతా వర్తమాన అపి స యోగి మయి వర్తతే. సర్వభూతస్థితం సర్వభూతముల యందున్న, మాం నన్ను, ఏకత్వం ఏకీభావమును, ఆస్థిత పొందినవాడై, యః ఎవడు, భజతి భజించుచున్నాడో, సహ్ ఆ యోగి యోగి సర్వదా సర్వవిధములా, వర్తమాన అపి వర్తించుచున్నను, మయి నాయందు, వర్తతే ప్రవర్తించుచున్నాడు. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వవ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నా యందే ప్రవర్తించుచుండును. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోపార్జున, సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. 32 ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యః అర్జున, సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమః మతః. అర్జున అర్జున సర్వత్రా సర్వత్రమునందును, సుఖం వా సుఖమును గాని, దుఃఖం యదిన దుఃఖమును గాని, ఆత్మౌపమ్యేన ఆత్మసాదృశ్యము చేత, సమం సమానముగా, యః ఎవడు, పశ్యతి చూచుచున్నాడో, సహ్ ఆ యోగి
యోగి పరమహ్మత శ్రేష్ఠుడని చెప్పబడుచున్నాడు. ఓ అర్జున, సర్వప్రాణులను తనతో సమానముగా చూచువాడును, సుఖమును గాని దుఃఖమును గాని సమముగా సమానముగా చూచువాడును, ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖదుఃఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు అని చెప్పడుచున్నాడు. అర్జునవాచ యోపాయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. 33 యః అయం యోగః త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్య అహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. మధుసూదన, శ్రీకృష్ణ, సామ్యేన సమత్వభావము చేతను, యః అయం యోగః ఈ యోగము ఏదైతే, త్వయా నీచేత, ప్రోక్తః చెప్పబడినదో, ఏతస్య ఈ యోగము ఏదైతే, త్వయా నీచేత, ప్రోక్తః చెప్పబడినదో, ఏతస్య ఈ యోగము యొక్క, స్థిరాం చలింపని, స్థితిం స్థితిని, చంచలత్వాత్ చంచల స్వభావము వలన, అహం నేను, న పశ్యామి కనుగొనుకున్నాను. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమున తెలిసికొనలేకున్నాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. 34 చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవత్ దృఢం తస్య అహం నిగ్రహం మన్యే వయో ఇవ సుదుష్కరం. కృష్ణ కృష్ణ మనః మనస్సు, చంచలం చంచలమైనదియు, ప్రమాది మోహమును కలిగించున్నదియు, బలవత్ బలముగలదియు, దృఢం దృఢమైనదియు, హి కదా తస్య అట్టి మనస్సు యొక్క, నిగ్రహం నిగ్రహము, వాయో ఇవ గాలివలే, సుదుష్కరం దుస్సాధ్యముగా, అహం నేను, మన్యే తలంచుచున్నాను. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, బాగుగా మదించు స్వభావము గలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది, కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటనువలే మిక్కిలి దుష్కరమని నాకు తోచుచున్నది. శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. 35 అసంశయం మహాబాహో మనః దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. మహాబాహో అర్జున, మనః మనస్సు, దుర్నిగ్రహం నిగ్రహింపరానిది, చలం చంచలమైనది, అసంశయం సంశయం లేదు, కౌంతేయ అర్జున, అభ్యాసేనతు అభ్యాసము చేత, వైరాగ్యేన చ వైరాగ్యము చేత, గృహ్యతే నిగ్రహింపబడుచున్నది. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరచుకొనుట మిక్కిలి కష్టము. కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా మనసు నిగ్రహింపబడుచున్నది. అసంయతాత్మనా యోగో దుష్ప్రాణ ఇతి మే మతి వశ్యాత్మనా తు యతతా శక్యోపావాప్తుముపాయత. 36 అసంయతాత్మనా యోగ దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనా తు యతతా శక్య అవాప్తుం ఉపాయత. అసంయాతాత్మనా మనోనిగ్రహము లేనివాని చేత, యోగము దుష్ప్రాప ఇతి పొందశక్యము కానిది అని, మే నా యొక్క, మతి అభిప్రాయము, యతత ప్రయత్నించునట్టి, వశ్యాత్మనా తు స్వాధీనమైన మనస్సు గలవాని చేత, ఉపాయత ఉపాయము వలన, అవాప్తున్ పొందుటకు, శక్య సాధ్యము. మనస్సును వశపరచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. కాని మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్యులితమానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. 37 అయతి శ్రద్ధయా ఉపేత యోగాత్ చలితమానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కృష్ణ కృష్ణ అయతి ప్రయత్నరహితుడును, శ్రద్ధయా ఉపేత శ్రద్ధతో గూడినవాడు, యోగాత్ యోగము నుండి, చలితమానస చలింపజేయబడిన మనస్సు గలవాడు, యోగ సంసిద్ధిం యోగసిద్ధిని, అప్రాప్య పొందక, కాం గతిం ఏమి గతిని, గచ్చతి పొందుచున్నాడు. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ,
యోగమునందు శ్రద్ధతో యోగసాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చలించి ఆత్మసాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని గతియేమగును. కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. 38 కచ్చిత్ నా ఉభయ విభ్రష్ట చిన్నాభ్రం ఇవ నశ్యతి అప్రతిష్ట మహాబాహో విమూఢ బ్రహ్మణః పతి. మహాబాహో శ్రీకృష్ణ ఉభయ విభ్రష్ట రెండింటికిని చెడినవాడై బ్రహ్మణః పతి బ్రహ్మజ్ఞాన మార్గమునందు విమూఢ మూఢుడును అప్రతిష్ట ఆధారము లేనివాడగుచు చిన్నాభ్రమిన చెదిరిన మబ్బువలే న నశ్యతి కచ్చిత్ చెడిపోడు కదా. హే మహాబాహో శ్రీకృష్ణ అతడు యోగభ్రష్టుడు భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడై ఆశ్రయరహితుడై ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమైన మేఘము వలె నశింపడు గదా. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషత త్వదన్య సంశయస్యాస్య చేత్తా న హ్యుపపద్యతే. 39 ఏతత్ మే సంశయం కృష్ణ చేత్తున్ అర్హసి అశేషత త్వదన్య సంశయస్య అస్య చేత్తా న హి ఉపపద్యతే. కృష్ణ కృష్ణ మే నా యొక్క ఏతత్ ఈ సంశయం సందేహమును అశేషత నిశ్శేషముగా చేత్తున్ నివారించుటకు అర్హసి తగుదువు అస్య ఈ సంశయస్య సందేహమును చేత్త తీర్చెడివాడు త్వదన్య నిన్ను మించినవాడు నా ఉపపద్యతేహి ఉండడు కదా. కృష్ణ ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికిని శక్యము కాదు. శ్రీభగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. 40 పార్థ న ఏవ ఇహ న అముత్ర వినాశః తస్య విద్యతే న హి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ అర్జున తస్య వానికి ఇహ ఈ లోకమునందు వినాశః నాశము న విద్యతే ఏవ కలుగదు అముత్ర పరలోకమునందును న కలుగదు తాత వత్స కళ్యాణకృత్ పుణ్యాత్ముడు కశ్చిత్ ఎవడును దుర్గతిం చెడు గతిని న గచ్చతి హి పొందడు గదా. శ్రీభగవానుడు పలికెను ఓ పార్థ అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలుపాడు. ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్యకర్మలను ఆచరించు వాడెవడును దుర్గతి పాలుగాడు గదా. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోపాభిజాయతే. 41 ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టః అభిజాయతే. యోగభ్రష్టః యోగభ్రష్టుడు పుణ్యకృతాం పుణ్యాత్ముల లోకాన్ లోకములను ప్రాప్య పొంది శాశ్వతి అనేకములైన సమాః ఏండ్లు ఉషిత్వా ఉండి శుచీనాం సదాచారవంతులైన శ్రీమతాం సంపన్నులైన గేహే గృహమునందు అభిజాయతే పుట్టుచున్నాడు. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపిన తర్వాత పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమాతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశ్యం. 42 అథవా యోగినాం ఏవ కులే భవతి ధీమతాం ఏతత్ హి దుర్లభతరం లోకే జన్మ యత్ ఈదృశం. అథవా లేనిచో ధీమతాం జ్ఞానవంతులైన యోగినాం యోగుల యొక్క కులే ఏవ కులమందే భవతి జన్మించుచున్నాడు లోకే లోకమునందు ఈదృశం ఇట్టి జన్మ పుట్టుక యత్ ఏదిగలదో ఏతత్ ఇట్టిది దుర్లభతరం హి మిక్కిలి దుర్లభము గదా. లేనిచో విరాగి అయిన పురుషుడు ఆపుణ్య లోకములకు పోకుండగనే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును. కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము గదా. తత్ర తం బుద్ధి సంయోగం లతే పౌర్వదైహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. 43 తత్ర తం బుద్ధి సంయోగం
లతే పౌర్వదేహికం యతతే చ తతః భూయః సంసిద్ధౌ కురునందన. కురునందన అర్జున తత్ర ఆ యోగికులమునందు పౌర్వదేహికం పూర్వదేహ సంబంధమైన తం ఆ బుద్ధి సంయోగమును లతే పొందుచున్నాడు. తతః ఆ సంస్కారము వలన భూయః మరల సంసిద్ధౌ ఆత్మయోగ సిద్ధి కొరకు యతతే చ ప్రయత్నించుచున్నాడు. అచట యోగి కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగ సంస్కారములను అతడు సులభముగనే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరల పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మనుపటి కంటెను అధికముగా సాధన చేయుచున్నాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవస్వపాపిసః జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. 44 పూర్వాభ్యాసేన తేన ఏన హ్రియతే హి అవశః అపి సః జిజ్ఞాసు అపి యోగస్య శబ్దబ్రహ్మ అతివర్తతే. సః వాడు అవశః అపి ప్రయత్నము లేకున్నను తేన ఆ పూర్వాభ్యాసము చేతనే హ్రియతే ఆకర్షింపబడుచున్నాడు యోగస్య యోగమును జిజ్ఞాసు అపి ఎరుగదలచిన వాడు సైతము శబ్దబ్రహ్మమును అతివర్తతే హి అతిక్రమించుచున్నాడు గదా. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వసాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. అట్లే సమబుద్ధి రూపయోగ జిజ్ఞాసువు కూడా వేదములలో తెలుపబడిన సకామకర్మల ఫలమును అతిక్రమించుచు గదా. ప్రయత్నాద్యమానస్తు యోగి సంశుద్ధ కిల్విష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. 45 ప్రయత్నాత్ యతమాన తు యోగి సంశుద్ధ కిల్విష అనేక జన్మ సంసిద్ధ తత యాతి పరాం గతిం. ప్రయత్నాత్ ప్రయత్నపూర్వకముగా యతమానః తు యత్నించుచున్న వాడైన యోగి సంశుద్ధ కిల్విష పాపరహితుడై అనేక జన్మ సంసిద్ధ అనేక జన్మల సంస్కారము వలన ప్రాప్తి నొంది తదనంతరము పరాం పారలౌకికమైన గతిం సిద్ధిని యాతి పొందుచున్నాడు. కాని ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తత్క్షణమే పరమ పదమును పొందును. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యో పాపి మతోపాధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. 46 తపస్విభ్య అధిక యోగి జ్ఞానిభ్య అపి మత అధిక కర్మిభ్య చ అధిక యోగి తస్మాత్ యోగి భవ అర్జున. అర్జున యోగి తపస్విభ్య తపస్సు చేయువారి కంటెను అధికుడు జ్ఞానిభ్య అపి జ్ఞానుల కంటెను కూడా అధికుడుగా మత పేర్కొనబడుచున్నాడు. యోగి కర్మిభ్య చ కర్మిష్ఠుల కంటెను అధికుడు. తస్మాత్ అందువలన యోగిని భవ ఆగుము. యోగి తాపసుల కంటెను శ్రేష్ఠుడు, జ్ఞానుల కంటెను శ్రేష్ఠుడు, సకామకర్మలను ఆచరించువారి కంటెను శ్రేష్ఠుడని భావింపబడును. కావున ఓ అర్జున, నీవు యోగివి కమ్ము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతయో మతః. 47 యోగినాం అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యః మాం స మే యుక్తతమః మతః. సర్వేషాం సమస్తమైన యోగినాం అపి యోగులలోను కూడా ఎవడు మద్గతేన నన్ను పొందిన అంతరాత్మన అంతఃకరణముతో శ్రద్ధావాన్ శ్రద్ధవంతుడై మాం నన్ను భజతే సేవించుచున్నాడో సహ్ అతడు మే నాచేత యుక్తతమః ఉత్తమయోగిగా మతః తలంబడుచున్నాడు. యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో నా యందే స్థిరమయ్యున్న మనోబుద్ధిరూప అంతఃకరణమును గలిగి నిరంతరము నన్నే భజించువాడు ఉత్తముడు అని నా అభిప్రాయము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీత తాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ జ్ఞాన విజ్ఞానయోగ అత సప్తమోపాధ్యాయ జ్ఞాన విజ్ఞానయోగ. శ్రీభగవానువాచ
మయ్యాసక్తమన పార్థయోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చును. 1 మయి ఆసక్తమన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు. పార్థ అర్జున మయి నాయందు ఆసక్తమన ఆసక్తి గల మనస్సు కలవాడవును, యోగమును యుంజన్ ఆచరించుచున్న వాడవును, మదాశ్రయ నన్ను ఆశ్రయించిన వాడవు నగుచు, అసంశయం సందేహము లేకుండా, సమగ్రం పూర్తిగా, మాం నన్ను, యథా ఎటులా, జ్ఞాస్యసి తెలిసికొనగలవో, తత్ దానిని, శృణు వినుము. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అనన్యభక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగినవాడవై, అనన్య భావముతో మత్పరాయణుడవై, సంపూర్ణ విభూతిబల ఐశ్వర్యాదిగుణ యుక్తుడవై, సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను నిస్సందేహముగా తెలిసికొనగలవో ఆ విధమును వినుము. జ్ఞానం తేపాహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషత యజ్ఞాత్వా నేహ భూయోపాన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. 2 జ్ఞానం తే అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత యత్ జ్ఞాత్వా న ఇహ భూయః అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. యత్ దేనిని జ్ఞాత్వా తెలిసికొనిన పిదప, ఇహ ఈ లోకమున, జ్ఞాతవ్యం తెలియదగినది, భూయః తిరిగి, అన్యత్ వేరొకటి, నా అవశిష్యతే మిగిలియుండునో, సవిజ్ఞానం విజ్ఞాన సహితమైన, ఇదం ఈ జ్ఞానము, అశేషత నిశ్శేషముగా, అహం నేను, తే నీకొరకు, వక్ష్యామి చెప్పుచున్నాను. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలిసికొనవలసినది ఏదియు మిగులదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. 3 మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతాం అపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. మనుష్యానాం మనుష్యులలో, సహస్రేషు 1000 మందిలో, కశ్చిత్ ఒకానొకడు, సిద్ధయే సిద్ధత్వమునకు, యతతి యత్నించుచున్నాడు, యతతాం యత్నించెడి, సిద్ధానాం అపి సిద్ధులలో కూడా, కశ్చిత్ ఒకానొకడు, మాం నన్ను, తత్వతః యథార్థముగా, వేత్తి తెలిసికొనుచున్నాడు. వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలిసికొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే యథార్థ తత్వమును ఎరుంగును. భూమిరాపోపానలో వాయు కం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టద. 4 భూమి అప అనల వాయు ఖం మన బుద్ధిం ఏవ చ అహంకార ఇతి ఇయం మే భిన్న ప్రకృతి అష్టద. భూమి ఆప జలము, అనల అగ్ని, వాయు గాలి, ఖం ఆకాశము, మనస్సు, బుద్ధి, ఏవ చ బుద్ధియును, అహంకారమును, ఇతి ఈటులా, మే నా యొక్క, ఇయం ఈ ప్రకృతి అష్టధ 8 విధములుగా, భిన్న భేదమును కలిగియున్నది. ఓ మహాబాహో, భూమి, నీరు, అగ్నివాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపరా లేక జడ ప్రకృతి అని ఎందురు. అపరేయమిస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం.